వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. రంగుల బట్టలే తలతలగా మెరిసాయి. అప్పట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా ఫేమస్ వల్లా. ఇప్పుడు గా ముచ్చట ఎందుకు మీనాక్షి అని అంటారా? పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందో రాదో తెలియదు కానొల్లా. వాషింగ్ పౌడర్ నిర్మాలోని తెలుపు అయితే పాలకొచ్చిందోల్లా మహారాష్ట్రలా. నిర్మా సరుపుతోటి కోట్ల లీటర్ల పాలు తయారు చేసి కోట్లకు ఎదిగిందట అక్కడ ఓ కల్తీగాడు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. సరే, ఆ ముచ్చట అటుంచితే మీ పానాలు కాపాడుకుంటారని అసొంటి కొన్ని కల్తీ నకిలీ దందా వార్తలు పట్టుకొచ్చినాం చూడుండ్రి. ఇగో ఈడ పాలదందా జోరుగా నడుస్తున్నదొల్లో. మళ్ళా అసొంటి పాలదంద కాదొల్లా, ఏ ఆవుయ్యని ఏ బర్రెకి విండని పాలదందాగిది. ఆగో అట్లెట్లా అని డౌట్ అనుమానం పడుతున్నారులే. మహారాష్ట్ర మొగాన ఒకడు నిర్మా సర్పు ప్యాకెట్లను వాడుకొని కోట్ల లీటర్ల పాలు అమ్మినట్టు అడ్డమైన రసాయనాలు వాడి పాలు తయారు చేస్తున్నాడు గీడో మోతవారి. అంటే కృత్రిమ పాలు పుట్టిస్తున్నాడు అన్నట్టు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ఊర్లో సాగుతున్నదొల్లా ఇదందా. మరిగా టాస్క్ ఫోర్స్ పోలీసోళ్లకు ఎట్లా మట్ల బందిందో గాని గుట్టు మొత్తం రట్టు చేసి దందా నడుపుతున్నోని చేతికి బేడ్లు లేచిండ్రియాల. అంతేకాదు 150 లీటర్ల కల్తీ పాలను, మిల్క్ పౌడర్ అసొంటి తెల్లటి పౌడర్ పొట్లాలను, కల్తీ పాలు తయారు చేసే సామాగ్రి సుతం పట్టుకున్నారు. ఇక గిది గిట్లుంటే పట్నంలున్న ఉప్పల్ కాడ కల్తీ ఐస్ క్రీంలకా తోటి బయటపడ్డదొల్లా ఎస్ఓటి పోలీసులు జయంగా. చూస్తున్నారు కదా, అంతా కాలం జల్లిన మహలే. గడువు ముగిసిన ఫుడ్ కలర్లు, కమ్మటి వాసన వచ్చేటి ఫుడ్ ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన డ్రై ఫ్రూట్లు. రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలున్న శ్రీలక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ అనే షాపులు తయారు చేసి పాడుపడుతున్నారోల్లా ఇసొంటి ఐస్ క్రీంలను. షాపును సీజ్ చేసి ఈ దందా నడుపుతున్న మందుల రమేష్ అనేటోన్ని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకునేటందుకు ఉప్పల్ పోలీసులకు అప్పచెప్పిండట. ఆవు గడువు మోక్షిన సర్కిలతోనే ఐస్ క్రీంలు తయారు చేసి చిన్న చిన్న దుకాణాలకు అమ్ముతున్నాను కూడా ఒప్పుకున్నాడట కూడా. అందుకే పబ్లిక్ ఆరోగ్యాన్ని ఖరాబు చేసే నాసిరకం తిండిని గాని, కాలం జల్లిన ఆహార పదార్థాలను గాని తయారు చేసే బద్మాష్ గాల తాట తీస్తామనబట్టిండ్రు పోలీసులు. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా, జర పాయల మొల్ల బయట తిండ్లతోటి ఏమంటున్నాం.